అంటే సుగాలి ప్రీతి అంశాన్ని డైవర్ట్ చేసేందుకే పవన్ కళ్యాణ్ నిన్న ఋషికొండకు వచ్చారంటే ఏం చెప్తారు? 100% సుగాలి ప్రీతి విషయంలో కూడా ఎంత అబద్ధాలు ఆడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఏం మరి అతను పక్కన ఎవరు ఉంటున్నారో ఏమిటో. అది సుగాలి ప్రీతికి అది ఇల్లుకి స్థలం కానీ 8 లక్షల అమౌంట్ డబ్బు కానీ వాళ్ళకు ఉద్యోగం కానీ ఎవరు ఇచ్చారు? ఏ పీరియడ్లో ఇచ్చారు? జగన్ పీరియడ్లో. జగన్ ఇమీడియట్గా వాళ్ళు వస్తే వాళ్ళు అడిగి సిబిఐ అడిగితే సిబిఐకి కూడా జగన్ ప్రభుత్వంలో సిబిఐకి పంపిస్తారు. ఇవాళ మేము ఇచ్చామంటారేంటి? మా ప్రభుత్వం మా పోరాటం వాళ్ళు ఇచ్చారంటారేంటి? ఏమైనా అర్థం ఉందా అసలు మాట్లాడేదానికి? ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా అని అసలు పవన్ కళ్యాణ్కి ఏమంటారు? కనీసం ఇంగిత జ్ఞానం ఉందా అని ఎట్లా మాట్లాడతావయ్యా నువ్వు? నువ్వేమో ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ అయిపోగానే ఫస్ట్ సుగాలి ప్రీతి కేసుని చేపడతాను. ఇంతవరకు ఆదాబాదా లేదు, దాని గురించి పట్టించుకుంటలేదు, దాని గురించి ఏమీ లేదు. ప్రజలు నిలదీస్తూ ఉంటే ప్రజలు ఎక్కడికక్కడ సుగాలి ప్రీతి సంగతి ఏమైందో వాళ్ళ మదరు అమ్మాయి నిలదీస్తుంది. 11 సార్లు పవన్ కళ్యాణ్ దగ్గర అపాయింట్మెంట్ కోసం 11 సార్లు అపాయింట్మెంట్ ఇవ్వాల. ఎలక్షన్ అప్పుడేమో వాడుకున్నారు అమ్మాయి పేరుని. జగన్ ప్రభుత్వం ఏమో అతని అమ్మాయికి 8 లక్షలు డబ్బు క్యాష్ ఇచ్చి ఉద్యోగం వాళ్ళకి రెవెన్యూ దీంట్లో ఉద్యోగాలు ఇప్పించి ఇల్లు కట్టుకోవడానికి సెంట్లో స్థలం ఇచ్చి అన్నీ చేశాడు. ఇంకా సిబిఐ ఏమేం కావాలంటే సిబిఐ ఎంక్వైరీ కావాలో అది కూడా ఇచ్చాడు. ఇంకేం చేయాలి? జరిగిందేమో మీ హయాంలో, ఇచ్చిందేమో కాంపన్సేషను పవన్ కళ్యాణ్, సరే ఇచ్చిందేమో కాంపన్సేషన్ జగన్. మీరేమో ఆ పేరును వాడుకున్నారు ఎన్నికల్లో. ఎన్నికలు అయిపోయి సంవత్సరాన్ని ఇప్పటివరకు పట్టించుకోలేదు, దాని గురించి ఏమైంది ఏం మాట్లాడలేదు. ఆ అమ్మ 11 సార్లు ఆ తల్లి అపాయింట్మెంట్కి వస్తే ఇవ్వకుండా ఇవాళ వచ్చి మా పోరాటం వల్ల వచ్చిందంటే ఏంటండి? ఏమన్నా అసలు మనిషికి అసలు పవన్ కళ్యాణ్ పక్కన ఎవరున్నారు? ఎవరా మూర్ఖుల, దద్దమ్మల, సన్నాసుల అతని పక్కన ఉన్నది? లేకపోతే ఇతరైతే మూర్ఖుడు, దద్దమ్మ, సన్నాస? ఏం మాట్లాడుతున్నాం? మాట్లాడేటప్పుడు మనకు ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నామో మనం మాట్లాడేటప్పుడు ఒక ఆలోచనతో, ఒక పద్ధతితోటి, ఒక విషయ పరిజ్ఞానంతో మాట్లాడాలి. ఏది పడితే అది సినిమా డైలాగులు కాదు, సినిమా షూటింగ్ కాదు, ఏది పడితే అది మనం మాట్లాడటానికి మనం రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నాము అని ఇంగిత జ్ఞానం. నన్ను ఎందుకు తిడుతున్నారు మీరు? నేనేం తప్పు చేశాను? నేను చేసిన పోరాటం వల్లనే కదా న్యాయం జరిగింది అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు కదా. ఆయన ఎప్పుడైతే ఆ అంశాన్ని లేవనెత్తారో అప్పుడే ప్రభుత్వాలు స్పందించాయి. ఆ రకంగా 10 కోట్ల విలువ చేసే ల్యాండ్ వచ్చింది, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చిందని చెప్పారుగా. ఈయన చెప్పడం వల్ల పిచ్చి మాటలు. జరిగింది ఎప్పుడు? మీ హయాంలో. మరి చేశారా? మీ హయాంలో చేయలేదు కదా. ఆ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తలేడుగా. అదే ఆ ప్రభుత్వం ఇప్పుడు హయాం జరిగిందేమో మీ చంద్రబాబు పీరియడ్లో జరిగింది. అప్పుడు మీ కూట ప్రభుత్వం ఏం చేయలే, చంద్రబాబు ఏం చేయలేదు, చేసింది జగన్. మరి మా పోరాటం వల్ల జరిగిందంటే నీ పోరాటం ఏం పోరాటం? నువ్వు వాడుకున్నావు, నువ్వు పోరాటం చేయలే. ఆ అమ్మాయి పేరు వాడుకున్నావు ఎన్నికలకి. చంద్రబాబు నీతోటి వాగించాడు, వాడుకున్నారంతే. మీరు చేసింది ఏంటి? మీ పోరాటం ఏంటి? నేను ఎన్నికలు అయినాక చూస్తానని ఏం చూసావు? ఎన్నికలు అయినాక ఏం చూసావు? సిబిఐ ఎంక్వైరీ చేయింతవరకు ఎక్కడ పడ్డ గొంగలు అక్కడే ఉంది. సిబిఐ ఎంక్వైరీకి జగన్ ఇచ్చాడు, ప్రభుత్వం పోయింది, మీరు వచ్చినాక దాని సంగతి ఏమైంది? దోషులు ఎందుకు? సంవత్సరం అయింది కదా, ఏం చేశారు మీ పోరాటం? డైలాగులు కొట్టక సినిమా డైలాగులు కాదు కదా. నీకు చేత కాదు, తెలియదు, ప్రభుత్వ పరిపాలన విషయం నీకు తెలియదని తనే ఒప్పుకుంటున్నాడు, అది వేరే విషయం. తెలియదు అన్నప్పుడు మూసుకున్నా ఉండాలి, ఆలోచించుకుని లిమిటెడ్గా మాట్లాడాలి. నువ్వు ఎంత మౌనంగా ఉంటే అంతమంది. చంద్రబాబు ఏమో ఇతనితో వాగిస్తున్నాడు. ఇతను ఎరిపప్పం చేయడానికి ఇలాంటి విషయాలన్నీ అతనితో వాగిస్తూ ఉంటాడు. ప్రజల్లో ఎంత వీక్ అవ్వాలో పవన్ కళ్యాణ్ అంత వీక్ అవుతున్నాడు, అంత జోకర్ అవుతున్నాడు. అంటే ఇక్కడ ఇప్పుడు ఎవరు దొంగలు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సుగాలి ప్రీతి అంశంలో అసలు ఎవరు దొంగలు అంటే ఏం చెప్తారు సార్? ఎవరు దొంగలు అంటే చంద్రబాబు ప్రభుత్వమే దొంగలు. చంద్రబాబు ప్రభుత్వమే. వాళ్ళ హయాంలో జరిగినప్పుడు పట్టించుకోలేదు, వాళ్ళదే దొంగలు. ఇప్పుడు పట్టించుకోలేదు. మధ్యలో జగన్ ఉన్న పీరియడ్లో జగన్ చేయాల్సింది చేశాడు, ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ రావాలి కదా, ఇంకా రాలేదు. ఈ లోపల ఆయన దిగిపోయాడు, మీరు ఎక్కారు. మీరు కదా చూడాలి, అది మీరు కదా చూడాలి. ప్రభుత్వం మీ చేతిలో ఉంది. సిబిఐ ఎంక్వైరీ చేస్తే దాన్ని చూడాలి. ఇంకెవరు నిందిస్తారు మీరు? అంటే ఇప్పుడు అందుకని అమ్మాయి ఏమంటుంది తల్లి 11 సార్లు నీ దగ్గరికి వచ్చింది. నువ్వు ఎలక్షన్ అప్పుడు పేరు వాడుకున్నావు కానీ నీ 11 సార్లు వస్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు నువ్వు అపాయింట్మెంటు?
ఎందుకు లేదని చేత కాదు పరిపాలన, నువ్వు వాగుడు తప్పితే ఆవేశంగా జుట్టు ఎగరేసుకుని వాగటం తప్పితే నీకేమి చేత కాదు అని ప్రూవ్ అవుతుంది. కానీ ఇప్పుడు సుగాల్ ప్రీతి అంశం కోసం వస్తే, సుగాల్ ప్రీతి కేసు రిజిస్టర్ అయిందేమో 19వ తారీఖు 8వ నెల 2017, అనుమాతులను అరెస్ట్ చేసిందేమో 18/9/2017. అదేవిధంగా కన్క్లూజివ్ DNA ఎవిడెన్స్ లేకపోవడం వల్ల అనుమాతులకు బెయిల్ మంజూరు అయ్యింది 11/10/2017. అప్పుడు గవర్నమెంట్ లో అనుమాతులకు బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి. బెయిల్ గవర్నమెంట్ మంజూరు చేయదు కదా, కోర్టు ప్రభుత్వం చేయాల్సి చేసింది. బెయిల్ మంజూరు చేస్తే కోర్టు మంజూరు చేసింది. కోర్టు న్యాయస్థానాన్ని తప్పుపడతాము, న్యాయస్థానానికి వీళ్ళకి ఫేవర్ వాళ్ళకి ఫేవర్, చట్ట ప్రకారం బెయిల్ మంజూరు చేసింది. అదే నాన్ బెయిలబుల్ కాదు అని కోర్టు దృష్టిలో ఉంది. నాన్ బెయిలబుల్ కాదు, బెయిల్ ఇవ్వచ్చు అదని ఇచ్చి ఉండొచ్చు. చట్టం అది కోర్టు పరిధిలో ఉన్న విషయం కోర్టు నిర్ణయించుకుంది. దానికి గత ప్రభుత్వానికి సంబంధం. కానీ అప్పుడు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు మాట్లాడాలి, అదే అసలు మాట్లాడాల్సిన విషయం అటైనా మాట్లాడాలి. ఎన్నికలప్పుడు గుర్తొచ్చింది వీళ్ళకి, పాయింట్లు కావాలి కదా ఎన్నికలప్పుడు, ఏదో ఒక వాగాలి కదా, ఆ వాగటం కోసం సుగాలి ప్రీతి పేరు వాడుకున్నారు. ఈ ఎన్నికలు అయినాయి. ఇప్పుడు సుగాలి ప్రీతి గురించి చేయడు వీళ్ళ నేపథ్యం ఏంటంటే, తిరుపతిలో ఒక హరిజన అమ్మాయిని రేప్ చేశారు. ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్? పిఠాపురంలో దళితుల్ని వెలివేస్తే ఒక అమ్మాయి చదువుకోవడానికి కరెంట్ లేకపోతే వీధి దీపం తెలుస్తుంది. ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్? ఇప్పటికి 150 మంది అమ్మాయిలు రేప్ అవటం కానీ మిస్ అవటం కానీ జరిగి ఏం మాట్లాడాడు పవన్ కళ్యాణ్? ఉన్నాయి గాలి మాటలు తప్పితే, ఆవేశంగా జనాల సినిమా డైలాగులు కొట్టి గాలి మాటలు చేసి తప్పితే ఆయన ఇంతవరకు ఈ సంవత్సర కాలంలో ఏం చేశాడు? ఏం మాట ఏ విషయంలో ఆయన పరిష్కారం చూపించాడు? ఏదో అక్కడ నుంచి ఏనుగు బెంగళూరు నుంచి ఏనుగు తీసుకొచ్చాడు, పెద్ద విషయం. ఫోటోలు తీసుకుని కాలినడక నడిచాడు. అది అవసరం. మంత్రి స్థానంలో ఉండి, ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నువ్వు ఇవాళ ఉన్న టెక్నాలజీ వరకు వర్చువల్లో కూర్చుని ఆఫీసర్స్ పక్కన కూర్చోబెట్టుకుని వరుసగా ఒక రోడ్డు తర్వాత ఒక రోడ్డు అన్ని చూపిస్తూ ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి టపటపని 7 రోజులు ఒకే రోజులో 7 రోడ్లకి ఆర్డర్స్ ఇవ్వచ్చు. అలా కాకుండా ఈయన ఫోటో ఎలా వెళ్తుంది కెమెరా అక్కడికి అర్థం కాదు. ఈయన నడవటానికి వెళ్ళినప్పుడు అంటే ముందే ప్రోగ్రాం నేను నడవటానికి వెళ్తాను, ఫోటోలు రమ్మన్నాడా? ఫోటోలు ఎలా తీస్తారు? ఇవన్నీ డ్రామాలు, సినిమాటిక్ డ్రామాలు తప్పితే నిజాయితీ అనేది లేదు. అప్పుడు మాట్లాడు, ఎప్పుడు మాట్లాడు. చంద్రబాబు 15 సంవత్సరాలు ఉంటాడు, చంద్రబాబుకి జై. ఈ ప్యాకేజీ తీసుకున్న మాటలే కనపడుతున్నాయి. అందరూ అంటున్నారంటే అది నిజమేమో అనిపిస్తుంది. ప్యాకేజీ మాటలు తప్పితే ఇంకేమి కనపడలా, ఏమి కనపడదు అతనికి. చంద్రబాబుకి జై అంట తప్పితే, లోకేష్కి జై అంట తప్పితే ఇప్పుడు కనపడలా. రేపు లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలి ఆయన తపనపడుతున్నాడు. ఈయన దానికి కూడా జై అంటాడేమో రేపు. ఈయన పార్టీ ఎందుకు పెట్టాడో, ఎవరి కోసం పెట్టాడో, కేవలం ప్యాకేజీ కోసం పెట్టాడో అర్థం కావట్లేదు.